బాబురావు, నువ్వు పైకి వెళ్ళినప్పుడు అలా ఎగురుతూ ఏమిటిది? నా చేతులు రెక్కలుగా మారిపోయాయి. హలో, అది నీ చెయ్యి కాదు, నా రెక్క. ముందు పైకిలే. ఎంత కలర్ఫుల్ గా ఉన్నావు. అవును, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మంగోలియా. అవును, పొద్దున్నే 2 కిలోలు మ్యాంగో కొన్నాను. అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే, నేను మంగోలియా నుంచి వచ్చాను. రోజు నన్ను టీచర్ కొడుతుంది కర్రతో. నా పేరు బాబురావ్. నేను చాలా టాలెంటెడ్. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అరే అలాగా? ఎలా? విన్నారు కదా నేను సంగీతం ఎంత బాగా పాడుతున్నానో. ఇదే నీ టాలెంటా? ఇదే బాపురావు ఒక టాలెంట్. నేను పాస్ట్ లో అసలు ఏం జరిగిందో కూడా చెప్పగలను. అరే, అద్భుతం, చెప్పు. నేను పుట్టి పెరిగిందంతా జలంధర్లోనే. ఇది నీ గతం గురించి చెప్తున్నావు కదా. నేను నా పాస్ట్ గురించే చెప్పగలను. మీ పాస్ట్ గురించి నాకేం తెలుసబ్బా. నేను తోతలాగా రిషిని కాను కదా. ఇద్దరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళ నుండి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. మీ నలుగురిని చూస్తుంటే చాలా మంచి వాళ్ళు అనిపిస్తున్నారు. దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. మిమ్మల్ని వేడుకుంటున్నాను. టాలెంట్ గురించి ఆలోచించుకు. మంగోలియన్ తోత దారుణమైందేం కాదు. నువ్వు మాతో పట్టొచ్చాడు, ఎవ్వరు నిన్ను పట్టుకోరు. ఈ మంగోలియన్ తోట మన దగ్గర నుంచి తప్పించుకుని హనీబని దగ్గరికి వచ్చేసింది. తోట దగ్గర నుంచి హనీబనిని వేరు చేయాలంటే సింహం తాగి పాలని లాక్కోవడమే. పాలు సింహం కాదు, ఆవే తాగుతుంది. అరే, నీకు అసలు బొర్రే లేదు. నా ఆవు పేరునే సింహోని పెట్టుకున్నాను. నీకు ఈ దారుణమైన బుద్ధి వల్ల గ్యాంగ్ లో మన ఇద్దరికి అసలు మర్యాదే లేదు. ఈ హనీ బనీ నుండి మంగోలియన్ తోతని మనం ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక ఊర్లో తీసుకువెళ్ళి అమ్మేద్దాం. దీన్ని ఎలాగ శ్రద్ధగా కిడ్నాప్ చేస్తానో నువ్వే చూడు. అర్థమైందా? కనిపించట్లేదు. అవును, బాల్ కనిపించడం లేదు. బాల్ కనపడడం లేదు సరే, కానీ ఆ బాల్ ని కొట్టినవాడు కూడా కనపడడం లేదు. ఇకపోతే చూడండి, ఇక్కడ కాలి గుర్తులు ఉన్నాయి. అందుకే ఏమీ అర్థం కావడం లేదు. వాడు రెక్కలతోనే కదా ఎగురుకుంటూ వచ్చాడు. ఎలా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాడు? రే గాడిద, దీనికి ఏంటి అర్థం? బాబురావుని వెంబడించిన వాళ్ళు బాబురావుని ఎత్తుకెళ్లారనుకుంటా. ఓ, ఎత్తేసారా? నేను ఇంకేదో అని భయపడిపోయాను. స్వామి హరినంద, మీ కాళ్ళు ఎక్కడున్నాయి? మాట వరుస కంటే కాళ్ళు చెప్తావా? నేను ఒక సజెషన్ చెప్పమంటావా? గంటకోసారి క్యారెట్ తింటూ ఉండు. అది తింటే నా బ్రెయిన్ పనిచేస్తుందా? అది కాదు, నీ నోరు క్యారెట్ తినడంలో బిజీగా ఉంటుంది. అది మాకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. లాలా మజ్ను మీరా? అయితే మీకు విషయం తెలిసిపోయిందని చెప్పండి. మేము దీన్ని ఊరుకు తీసుకువెళ్ళి మా ఊరు మ్యూజియం లో 15 రూపాయలకి అమ్మేస్తాం. ఏంటి 15 రూపాయల? అరే 14 రూపాయలు కూడా తీసుకో. ఒక గ్లాస్ లెమనేడ్ ధర 7 రూపాయలు. 7 7 14. నింగి నేల ఏకమైనా గానీ మేము అలా జరగనివ్వం. ఆకాశం ఈ భూమి ఏకమైనా సరే మేము ఎప్పటికలా జరగనివ్వం. ఇప్పుడు నా టర్న్. చూస్తూ ఉండండి. ఆ సూర్యుడు రౌండ్ గా ఉన్నా సరే మేము అలా జరగనివ్వం.
మూర్ఖుడా, సూర్యుడు గోళంలానే ఉంటాడు. నేను ఇంకా దాన్ని సరిగ్గా చూడలేదు. అదేంటి చాలా పవర్ఫుల్ గా ఉంటుందా ఏంటి? వెల్డింగ్ చేసిన కళ్ళజోడు వేసుకున్నా కూడా ఏమీ కనిపించట్లేదు. ఏ లాలా, నీ లేస్ ఊడిపోయింది. ఒక్క నిమిషం, దీన్ని పట్టుకో, నేను లేస్ కట్టుకుంటాను. రే గాడిద, నువ్వు వేసుకుంది చెప్పులు. బాబురావు, నువ్వు పైకి వెళ్ళినప్పుడు అలా ఎగురుతూ వెళ్ళొచ్చు కదా. నేను నిజంగా చాలా టాలెంట్. నేను ఒకవేళ ఎగురుంటే నన్ను చాలా టాలెంట్ అని జనాలు అందరూ చెప్పేవారు. వీళ్ళ గుర్రం మీద ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో తమ్ముడు. బాగుంది, ఆ ఐడియా చాలా బాగుంది. అంతా నీ తప్పే. నేను మాట్లాడడానికి ముందు నా నోరు మూసుంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ, ఈ గుర్రానికి అసలు తల లేదు. ఇటు తిరిగి కూర్చోని తల ఇటువైపు ఉంది. ఆ, అదే కదా చూసాను. గుర్రం తిరిగి నుంచుందా? నేను ఇప్పుడే వీళ్ళకి ఏజీ, ఓజీ, పీజీ, 4G, 5G అంతా చూపిస్తాను. ఇదే పాపు రాకుండా టాలెంట్. అరే, మనం స్టేషన్కి వచ్చాం కానీ రిజర్వేషన్ చేయాలనే విషయం మర్చిపోయాం. అరే పిచ్చివాడా, మనం దొంగలం. మనం రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ పట్టుకుని ఇంకో ఊరికి వెళ్తాం. ఈ మంగోలియన్ తోతని ఆ మ్యూజియం వాళ్ళకి ఇస్తాం. హే, ఇలా చూడండి, టాలెంట్ ఎక్కువ ఉన్న నన్ను అమ్మబోతున్నారా? నేను చాలా టాలెంట్. నీళ్ళ మీద కూడా నడుస్తాను. నీటిలోనా? ఎలాగా? మీరు చూసారు కదా నీళ్ళ మీద ఎలా నడుస్తున్నానో. అరే దీని ఎలా నువ్వు టాలెంట్ అంటావు? ఇదే పాపురా ఒక టాలెంట్. నాకున్న అసలైన టాలెంట్ ఏంటంటే మాటలో మిమ్మల్ని ముంచి ఇక్కడ నించోబెట్టాను కదా, అది ఎందుకో తెలుసా? వాళ్ళు నలుగురు ఇక్కడికి రావడం కోసమే. అదిగో అక్కడున్నారు, పట్టుకోండి. ఐడియా. అవును, ఇక్కడున్న ఈ బంగారపు గుడ్డు ఎవరిది?
అది నాది. అరే ఏంటయ్యా నువ్వు గుడ్డికి కక్కుర్తి పడి డబ్బులు తినాలో చేస్తావా ఏంటి? వాళ్ళిద్దరూ అక్కడున్నారు, త్వరగా పట్టుకోండి. ఇప్పుడు వీళ్ళకి 1 to 4 చేస్తేనే సరిగ్గా ఉంటుంది. అయ్యో నేను చాలా టాలెంట్. ఒక మ్యాజిక్ చూపెట్టనా? చూపించు. సీరియస్ గా యాక్షన్ పార్ట్ జరుగుతోంది. ఇక్కడ నీకు మ్యాజిక్ అవసరం ఉందా? ఇదిగో తీసుకో. అరే అన్నయ్య ఏమైనా చేయండి, లేదంటే వీళ్ళు మనల్ని ఏదైనా ఖచ్చితంగా చేసేస్తారు. 1, 2, 4 అనే విషయాన్ని పక్కన పెట్టు. ముందు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో చూడు. అని బని ఈసారి కూడా మన ప్లాన్ ని చెడగొట్టారు. నాకు భయపడ ఎంతలా పారిపోతున్నారో చూసారుగా. నాకు టాలెంట్ మాత్రమే కాదు, బలం కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ విషయం పక్కన పెట్టండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పరా? మేము నిన్ను కాపాడాము, నువ్వే మాకు థ్యాంక్ యూ చెప్పాలి. అరే నేను ఊరికే కామెడీ చేశాను. ఇంతకీ నా కామెడీ ఎలా ఉందో మీరు చెప్పనే లేదు. మీకు కోపం ఎక్కువ అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు మంగోలియాకి వెళ్ళాలి బాబురావు. అక్కడి నుంచే కదా నువ్వు వచ్చింది. నువ్వు అక్కడుంటేనే సేఫ్. నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం.